మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజలతో మమేకం అవ్వాలి, పనితీరు తప్పకుండా మార్చుకోవాలి, లేకుంటే అంతే సంగతులు. ఇక నిత్యం ఎమ్మెల్యేలతో నేను మాట్లాడుతూ ఉంటాను, ఎప్పటికప్పుడు సర్వే కూడా చేయించుకుంటున్నాను. కొందరు బాగానే పనిచేస్తున్నారు, ఇంకా పనితీరు బాగా మెరుగుపడాలి. ఈ వ్యాఖ్యలన్నీ పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు ఒక కీలక సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం, ఎట్టి పరిస్థితుల్లోనూ 2027లోగా ప్రాజెక్టును జాతికి అంకితం చేయాలి అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం 12,500 కోట్లు ఇచ్చిందని చెప్పారు. ఈ మేరకు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ హయాంలో రాష్ట్రం ధ్వంసమైందని, కేంద్ర ప్రభుత్వ పథకాలను పక్కదారి పట్టించారని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవస్థలను గాడిలో పెడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అలాగే ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రజలు ఇచ్చిన 94% స్ట్రైక్ రేట్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని, ప్రజలను సంతృప్తి పరుస్తూ భవిష్యత్తుపై భరోసా కల్పించాల్సిన బాధ్యత నాయకులపై ఎక్కువగా ఉంటుందన్నారు. ఎన్నికల్లో విజయం కోసం నిర్మోహమాటంగా నిర్ణయాలు తీసుకున్నామని, సుపరిపాలనకు సరికొత్త నిర్వచనం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం అని కొనియాడారు. చేసిన మంచిని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పుకోలేకపోవడం మనకున్న లోపమని, 2014-19 మధ్య అభివృద్ధి పరుగులు పెట్టిందని చెప్పుకోవడంలో విఫలమయ్యామన్నారు. ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు చెప్పేందుకు జూలై 2 నుంచి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించాలన్నారు. గత ప్రభుత్వంలో నిర్వీర్యమైన దాదాపు 75 పథకాలు పునరుద్ధరించామన్నారు. విధ్వంసం నుంచి వికాసం దశగా చేపట్టిన ప్రయాణంలో సమస్యలకు భయపడట్లేదని వివరించారు. ఏడాదిలో తొలి అడుగు మాత్రమే వేశామని, ఇంకా వేయాల్సింది చాలా ఉందని సీఎం చంద్రబాబు నేతలకు వివరించారు. పింఛన్ల పెంపు, పంటలకు గిట్టుబాటు ధర, అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల మంజూరు, వాట్సాప్ గవర్నెన్స్తో సుమారు 500 సేవలు ఆన్లైన్లో అందిస్తున్న తీరును ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు. కేంద్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏపీకి సహకరిస్తోందని చంద్రబాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టులకు కూడా నిధులు కేటాయించింది. స్టీల్ ప్లాంట్కి 11,400 కోట్లు మంజూరు చేసిందని చంద్రబాబు గుర్తు చేశారు.